మన టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ యాక్టర్ ఎవరు ఉన్నారంటే అది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారే. మరి అలాంటి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ని 3 సార్లు రిజెక్ట్ చేసిన హీరోని ఎవరో మీకు ఎవరికైనా తెలుసా? అయితే ఈ వీడియోలో మరి తెలుసుకుందాం. వెల్కమ్ టు మూవీ థియేటర్. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అసలు మన పాన్ ఇండియన్ మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అసలు మొట్టమొదటిసారిగా అంత భారీ స్కేల్లో తీసిన పాన్ ఇండియన్ సినిమాలు అంటే అది మన టాలీవుడ్ మూవీస్. అలాంటి మూవీస్ ఏమైనా ఉన్నాయంటే బాహుబలి, అలాగే RRR, సలార్ వంటి మూవీస్ అయితే ఉన్నాయి. మరి అలాంటి మూవీస్లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి దిగ్గజ నటుడు కూడా ఒకరు. మరి అలాంటి మన ఎన్టీఆర్తో పాన్ ఇండియన్ సినిమా అంటే మరి మామూలుగా ఉండదు. ఆల్రెడీ మన వార్ 2 మరియు ప్రశాంత్ నీల్ గారితో అయితే ఇంకో మూవీ అయితే చేయబోతున్నారు. అలా బిజీ పాన్ ఇండియన్ మూవీతో అయితే మన ఎన్టీఆర్ గారు అయితే బిజీ అయిపోయారు. మరి అలాంటి బిజీయెస్ట్ యాక్టర్తో ఏ హీరోయిన్కైనా ఒక సినిమా ఆఫర్ వచ్చిందంటే ఖచ్చితంగా టాలీవుడ్లో కానీ కాలీవుడ్లో కానీ ఎగిరి గంతేయాల్సిందే. మరి అలాంటి మన ఎన్టీఆర్ని 3 సార్లు రిజెక్ట్ చేశారంట. ఈ న్యూస్ అయితే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ప్రతి ఒక్కరిని షేక్ చేస్తుందబ్బా. మరి అలాంటి స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? మన బాలీవుడ్ బొట్టబొమ్మ అయిన ఆలియా భట్ అంట. ఆలియా భట్ గారిని ఆ విషయం అడిగితే రకరకాల కారణాల వల్ల వదిలేసిందంట. కొన్నిసార్లు కథ నచ్చక, మరికొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ రోల్ అని. రీసెంట్గా అయితే మన RRR మూవీలో అయితే నటించారు. బట్ అది మన ఎన్టీఆర్కి జోడీగా కాదు, మన రామ్ చరణ్ గారికి జోడీగా, కాబట్టి అది లెక్కలో అయితే లేదు. బట్ రీసెంట్గా తీస్తున్న దేవరా మూవీలో అయితే మన ఆలియా భట్ గారికి కూడా ఛాన్స్ వచ్చిందంట. బట్ అప్పటికే మన ఆలియా భట్ గారు ప్రెగ్నెంట్ అవ్వడంతో 3వ సారి కూడా రిజెక్ట్ చేసిందంట. అదే మన ఎన్టీఆర్ గారితో చేయాలని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అలాంటి గ్రేట్ ఆపర్చునిటీ అయితే మన ఆలియా భట్ గారు అయితే కోల్పోయారని చెప్పాలి. గ్రేట్ మిస్టేక్ అనే చెప్పాలి మరి ముఖ్యంగా చెప్పాలంటే. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎంతవరకు చూసుంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.